ఆ, సౌజన్య గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సౌజన్య గారు వారి దగ్గరికి వెళ్ళే ముందు ప్రకాష్ రాజు ఏం మాట్లాడారు? ఆయన తెలుగులో ట్వీట్ చేశారండి. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్. తాపకి ఎందుకండి ఈయన కాళ్ళు ఊతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద? డిఎంకే వెనకాలండి నడిపిస్తోందా? డిఎంకే ఏమన్నా భయపడుతోందా పవన్ కళ్యాణ్కి? హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్న సభ్యులకి, అలాగే గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రాజ్ విషయంగా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి మెగా ఫ్యామిలీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయన అనేక విధాలుగా అంటే గతంలో కూడా ఎన్నిసార్లు ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే. అది పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు అన్న తర్వాత వాళ్ళు చేసే ట్వీట్లకి కొంచెం ఆసక్తికరంగా మీడియా చూపిస్తుంది కానీ దాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దాని గురించి మనం ఎవరు ఎన్ని ట్వీట్లు చేసుకున్నా ఆయన ఉద్దేశం ఏంటనేది ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు పట్టించుకోలేదు కానీ జనసేనని పట్టించుకొని ట్వీట్లో ఇంత బారు ట్వీట్ చేశారు. చూడలేదా మీరు? హిందీ భాషకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం 5:25 ఇచ్చారు. అతను చేసే ట్వీట్లు జనాలు పెద్దగా పట్టించుకోరు. అతను పట్టించుకొని వేసినా ఆయన వెనకాల ఎవరు ఉండి చేస్తున్నారని జనాలకు అర్థమవుతుంది అని చెప్తున్నానండి. ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, నిన్న ఏదైతే జరిగిన సభలో ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన ఏదైతే ల్యాండ్ మేట్ పేలి కూడా చొక్కా దులుపుకొని 2వ రోజు నుంచి రాజకీయాలు చేసిన వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఒక అంశాన్ని తీసుకొస్తే దానికి మాత్రం నేను అనుకోవటం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆ తెలుగుదేశం కేడర్లోకి దూరి ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారని చెప్పని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే అధినాయకులకు లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు మాట్లాడారు అని లోకేష్ బాబుకి తెలుసు. కాకపోతే ఈ వెనకాల వాళ్ళందరికీ ఎందుకు నొప్పులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. నేను గతం ఎప్పుడు మర్చిపోను, గుర్తు చేస్తా ఉన్నానండి. ఈ 99 ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బెంజ్ సర్కిల్లో అరెస్ట్ చేస్తే కారు వ్యాన్ కీస్ కనిపించలేదంటే బెంజ్ సర్కిల్ విజయవాడకి నడిపొట్టి లాంటి బెంజ్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 70-80 మంది కన్నా ఎక్కువ మంది లేరు. ఆ తర్వాత నంద్యాలలో అరెస్ట్ చేస్తే మేము అక్కడ ఎక్కడైతే కోదాడ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు దగ్గర ఒక అరగంట గ్యాప్ లో 15,000 మంది గుమ్ముకూడిన తర్వాత తెల్లారుజామున 5ంటికి మేము అప్పటి నుంచి రాత్రి 8 నుంచి ఆయన్ని మేము ఆఫీస్ దగ్గర దింపేటప్పటికి, మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర దింపేటప్పటికి తెల్లారు 5 అయిందండి. నేను ఉన్నాను ఆ ర్యాలీలో. తెల్లారు 5ంటికి మేము రిటర్న్ వస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. 100 మంది కూడా లేరు. నేను కార్తీకి ఫ్లేవర్ నుంచి కిందకు చూస్తే ఆ దగ్గర 100 మంది కూడా లేరు. 2 గంటల్లో నంద్యాల నుంచి తీసుకొచ్చారండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు అప్పుడు దాకా కూడా కనీసం డివిజన్ వ్యక్తులు కూడా, ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఏం మాట్లాడలేదు, డివిజన్ స్థాయి వ్యక్తులు కూడా బయటకు వచ్చి భయపడే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా భయపెట్టాడు ఎవరి మీద కేసులు పెడతారు ఏంటి అని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ రాజమండ్రి జైలుకి వెళ్ళి సపోర్ట్ చేశారో ఆ తర్వాత 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన క్రమంలో 15 గంటలు పట్టిందండి. 14 గంటల నుంచి 15 గంటలు రాజమండ్రి నుంచి ఆయన నివాసానికి రావడానికి పట్టింది. అంటే అందుకనే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సపోర్ట్ చేశారు అని. అఫ్ కోర్స్ 40% ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ గెలుపుకి ఒక్క ఓటు కూడా చాలా చాలా కీలకం అండి. ఇక్కడ మేము నిలబెట్టామంటే మేమేదో మొత్తం చేసేసాము అనేది కాదు. మేము బలపరిచాము అంటే 2019 రిపీట్ అయితే పరిస్థితి ఏంటి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ వస్తే పరిస్థితి ఏంటి, మేము విడిగా పోటీ చేసిన మాకు ఎంతో కొంత ఆ వ్యతిరేకత మాకు కూడా పాజిటివ్ అయ్యేది, ఎంతో కొంత వచ్చేది. మేము ఇంత తగ్గిపోయి కలిసి పోటీ చేశారు, లేదా వాళ్ళ కింద బతుకుతున్నారు, వాళ్ళ బూట్లు నాకుతున్నారు, ఇలాంటి మాటలన్నీ పడతా కూడా మేము కలిసి వెళ్ళడానికి కారణం ఇంకా పడుతూనే ఉన్నారా అండి? ఇంకా పడుతూనే ఉన్నారా అలాంటి మాటలు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం రచ్చగొట్టడానికి చేసే మాటలే నేను ఇప్పుడు పడుతున్నావా లేదంటే మీకు తెలియకుండా మీకన్నా ఎక్కువ మాకు తెలియదండి. ఎందుకంటే ముఖ్యంగా ఏమైనా మాటలు మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీగా తీసుకొచ్చేది మీడియా. అంటే కాంట్రవర్సీగా వెళ్ళే క్రమంలో మీడియా ఏంటి అని అడిగే పరిస్థితి, మైక్ పెట్టేది ముందు మీడియానే కాబట్టి ఆ విషయంలో మీకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఈ రోజు పడుతున్నామా లేదనేది పక్కన పెడితే గతంలో ఎంత పడ్డాము, ఎన్ని మాటలు పడ్డాము మీ అందరికీ తెలిసిన విషయం, ప్యానల్లో ఉన్న అందరికీ కూడా తెలుసు. చాలా చాలా దారుణమైన మాటలు పడ్డాం. కానీ ఎందుకు నిలబడ్డాము? ఎందుకు అంటే ప్రజల కోసం, అలానే నాయకుల కోసం. గతంలో ఏ రకంగా ఎంత హింసలు పెట్టారు,
త్రిపురాలు లాంటి వ్యక్తిని ఆ రకంగా టార్చర్ పెట్టే వ్యక్తి ఈసారి కనుక వైఎస్ఆర్సీపీ వస్తే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే వాళ్ళ నాయకులైన వాళ్ళు ఒకళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ రాకపోయిన ఇళ్లలోకి వచ్చి మరి లాక్కొని వెళ్ళి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసే పరిస్థితి ఉండేది. అలానే ప్రజల్ని ఇంకా నాశనం చేసే పరిస్థితి ఉండేది. ఎన్ని పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో సభలో వ్యతిరేక ఓటు చెల్లినామని చెప్పని ఏదైతే మాట చెప్పారో అదే మాట ప్రకారం 2024లో విజయం సాధించి చూపించారు. అంటే ఆయన సుదీర్ఘ ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ అంటే ఎందుకు తప్పుగా తీసుకోవాలి అంటాను నేను. అది అధ్యక్షుల వారికి అంటే అధినాయకుడికి లేని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారికి కానీ లేని బాధ మిగతా వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇది చాలా మిగతా వాళ్ళకి ఏం కాదండి, తెలుగుదేశం క్యాడర్స్కి వస్తుంది, లీడర్స్ ఏం మాట్లాడట్లా. మీరు అన్నది నిజమే, రఫీ గారు క్యాడర్ కూడా లేదండి. ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు ఇదంతా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు వెనకాల నుంచి ఆ ట్వీట్ లో, లేకపోతే అసలు పని ఏంటంటే మీరు సౌజన్య గారు ఒక నిమిషం ఓకే, మీరు కుటుంబమే కాదంటలేదు. మీరు ఏమైనా కాసేపు ఈ డిబేట్ అయిన తర్వాత ప్రశాంతంగా సోషల్ మీడియా బ్రౌజ్ చేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు మీకు తెలిసిన కార్యకర్తలు సెకండ్ రంగ్ లీడర్స్